వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. తెలంగాణ పాలిటిక్స్ లో అసలేం జరుగుతుంది? నిన్నటి వరకు సైలెంట్ గా ఉన్న జనసేనాని సడన్ గా ఇంతలా దూకుడు పెంచడం వెనుక ఉన్న ఆ రహస్య హస్తం ఎవరిది? ఢిల్లీ పెద్దలతో జరిగిన ఆ అర్ధరాత్రి భేటీ ఇప్పుడు ఏపీ దాటి తెలంగాణ రాజకీయాలను ఎలా షేక్ చేస్తుంది? చంద్రబాబు సైలెంట్, పవన్ కళ్యాణ్ వైలెంట్. ఇదంతా ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్న పొలిటికల్ గేమా? ఈ సస్పెన్స్ స్క్రీన్ వెనుక ఉన్న అసలు కథ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. తెలంగాణ రాజకీయ క్షేత్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా గేర్ మార్చారు. నిన్నటి వరకు సైలెంట్ గా ఉన్న జనసేనాని ఇప్పుడు తెలంగాణలో యాక్టివ్ గా మారిపోయారు. అయితే పవన్ కళ్యాణ్ ఇంతలా దూకుడు పెంచడం వెనుక బీజేపీ హస్తం ఉందనే అనుమానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సమయంలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లడం ఇందుకు ప్రధాన బలంగా మారుతోంది. ఆ కీలక భేటీ ముగిసిన తర్వాతే పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో తన వేగాన్ని అనూహ్యంగా పెంచారనే టాక్ వినిపిస్తుంది. అందుకే పవన్ వెనుక ఖచ్చితంగా బీజేపీ పెద్దల వ్యూహాత్మక మద్దతు ఉందనే అంచనాకు ఎక్కువ మంది వస్తున్నారు. ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలు కూడా చాలా వేగంగా మారుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఒకదానికొకటి లింక్ అవుతున్న ఈ సంఘటనలు చూస్తుంటే తెర వెనుక పెద్ద స్కెచ్ నడుస్తోందని అర్థమవుతుంది. విశ్లేషకుల అంచనాల ప్రకారం ఇదంతా రాబోయే ఎన్నికల కోసం సిద్ధం చేసిన ఒక పక్కా వ్యూహాత్మక ప్రణాళిక మాత్రమే. తెలంగాణ సమాజంలో చంద్రబాబును ఒక వ్యతిరేకగా ముద్రవేసే ప్రయత్నం గతంలో బలంగా జరిగింది. అందుకే ఆయన సైలెంట్గా ఉంటూ తెర వెనుక చక్రం తిప్పడమే తెలంగాణ రాజకీయాల్లో అసలైన లాభం చేకూరుస్తుందనే టాక్. అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఫ్రంట్ లైన్లో ఉండి దూకుడుగా వ్యవహరిస్తే మంచి పొలిటికల్ మైలేజ్ వస్తుందని భావిస్తున్నారు. రాజకీయాల్లో ఇమేజ్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుందని అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం తెలంగాణలో పవన్ కళ్యాణ్కున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్తి ఆయన క్లీన్ ఇమేజ్ మాత్రమే. రాజకీయంగా అవినీతి మరకలు లేని నాయకుడిగా ఆయన ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆపై ఆయనకున్న అపారమైన సినీ చరిష్మా యువతను విపరీతంగా ఆకట్టుకుంటూ ముందుకు నడిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన కోసం ప్రాణాలైనా ఇచ్చే లక్షలాది మంది అభిమానులు స్పష్టంగా కనిపిస్తున్నారు. కేవలం గ్లామర్ మాత్రమే కాకుండా ఆయన నిఖార్సైన వ్యక్తిత్వాన్ని ఆరాధించే ఒక వర్గం సమాజంలో ఉంది. వీటన్నిటితో పాటు టాలీవుడ్ సినీ పరిశ్రమ అండదండలు కూడా పవన్ కళ్యాణ్కు లభిస్తూ ఉండడం విశేషం. ఈ సానుకూల పరిస్థితులన్నీ రాబోయే రోజుల్లో ఆయనకు తెలంగాణలో కలిసి వచ్చే ప్రధాన అంశాలుగా మారే అవకాశం ఉంది. జనసేనాని సైతం ఈ బలాలన్నింటినీ నమ్ముకునే తెలంగాణ నేలపై సుదీర్ఘ పోరాటానికి సిద్ధమవుతున్నారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ ద్వారా యువ ఓటర్లను పెద్ద ఎత్తున తమ వైపు తిప్పుకోవచ్చని మిత్రపక్షాలు భావిస్తున్నాయి. అభిమాన గణాన్ని ఓటు బ్యాంకుగా మార్చే ఈ ప్రయోగం ఎంతవరకు సఫలమవుతుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రతి అడుగును ఆచితూచి వేస్తూ తెలంగాణలో తన జెండా పాతాలని పవన్ గట్టి పట్టుదలతో ఉన్నారు. రాబోయే ఎన్నికల యుద్ధంలో ఈ క్లీన్ ఇమేజ్ ఎలాంటి ఫలితాలను ఇస్తుందో అందరూ గమనిస్తున్నారు. తెలంగాణ గడ్డపై ఎలాగైనా అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ పట్టుదలతో ఉంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ నాయకత్వం చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదని చెప్పాలి. అందుకోసం ఒకవైపు పవన్ కళ్యాణ్ ద్వారా ఆయన జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. అదే సమయంలో కమలం పార్టీ సైతం అంతర్గతంగా బలపడుతూ తన ఉనికిని చాటుకుంటుంది. ఎన్నికల చివరి నిమిషంలో టీడీపీ సహకారం కూడా తీసుకోవాలనేది బీజేపీ అసలైన మాస్టర్ ప్లాన్. ఈ ముక్కోనపు వ్యూహంతో తెలంగాణలో అధికారం సాధించాలన్నది కాషాయ దళం యొక్క అంతిమ ప్రణాళికగా తెలుస్తోంది. అత్యంత నిశ్శబ్దంగా సాగుతున్న ఈ సైలెంట్ వ్యూహంతో బీజేపీ ఒక భారీ ప్రణాళికను సిద్ధం చేసిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ పెద్దలైన అమిత్ షా, మోదీలతో పవన్ కళ్యాణ్ భేటీ తర్వాతే ఈ స్పీడ్ పెరిగిందని ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ తరహాలోనే సుదీర్ఘకాలం పాటు తెలంగాణలో సైతం రాజకీయం చేసి రాణించాలని పవన్ భావిస్తున్నారు. తనకంటూ ఒక ప్రత్యేక సాంప్రదాయక ఓటు బ్యాంకును ఇక్కడ క్రియేట్ చేయాలనేది పవన్ ఆలోచన. ఏపీ తరహాలోనే తెలంగాణలో కూడా పొత్తులతో ముందుకు వెళ్లి మంచి విజయాన్ని అందుకోవాలని చూస్తున్నారు. ఈ రహస్య పొలిటికల్ గేమ్ ప్లాన్ తెలంగాణ రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసేలా కనిపిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. పవన్ కళ్యాణ్ వైఖరిలో వచ్చిన స్పష్టమైన మార్పును తెలంగాణలోని ప్రధాన పార్టీలన్నీ నిశితంగా గమనించాయి. అందుకే జనసేనాని మరింతగా పుంజుకోకముందే ఆయనపై వ్యతిరేక ప్రచారాన్ని ముమ్మరంగా మొదలుపెట్టాయి. గులాబీ శ్రేణులు, కాంగ్రెస్ నాయకులు, కవిత పవన్ కళ్యాణ్ టార్గెట్గా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణలో ఇప్పుడున్న రాజకీయ పార్టీలు చాలని, కొత్తగా వచ్చేవారి అవసరం లేదని తేల్చి చెప్పారు.
ఇక్కడి ప్రజలు సినిమా వారిని నమ్మే పరిస్థితిలో అస్సలు లేరంటూ ఆమె గట్టిగా స్పష్టం చేశారు. మరోవైపు ఈ పరిణామాలను చూసి కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక రకమైన భయం స్పష్టంగా కనిపిస్తోంది. తమ సాంప్రదాయ ఓటు బ్యాంకు ఎక్కడ చీలిపోతుందనే ఆందోళన హస్తం పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది. ఈ పొలిటికల్ హడావిడి అంతా పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎంట్రీ వల్లే జరిగిందని చెప్పక తప్పదు. పవన్ కళ్యాణ్ వెంట దేశాన్ని ఏలుతున్న బీజేపీ ఉందన్న భయంతోనే స్థానిక పార్టీలు మాట్లాడుతున్నాయి. ప్రత్యర్థుల విమర్శలు ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. తెలంగాణ పాలిటిక్స్ ఈ సరికొత్త ప్రకంపనలు ఏ తీరానికి చేరుకుంటాయో చూడాలి. పవన్ కళ్యాణ్ రాజకీయం వెనుక బీజేపీ ఉందనే ప్రచారంలో ఎంతవరకు వాస్తవం ఉందో ఎవరికీ తెలియదు. కానీ ఒకదానికొకటి సింక్ అవుతున్న పరిణామాలు మాత్రం అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో తన సత్తా చాటాలన్న బలమైన ఆలోచనతో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు స్పష్టమవుతుంది. గతంలో లాగా కేవలం వచ్చి వెళ్లే నాయకుడిగా కాకుండా ఇక్కడే స్థిరపడాలని ఆయన చూస్తున్నట్లున్నారు. ఇందుకోసం జనసేన శ్రేణులను క్షేత్రస్థాయి నుండి సన్నద్ధం చేసే పనుల్లో ఆయన నిమగ్నమయ్యారు. అయితే ఈ ప్రయత్నాలు రాబోయే ఎన్నికల్లో ఎంతవరకు వర్కౌట్ అవుతాయో కాలమే సమాధానం చెప్పాలి. తెలంగాణ ఓటర్లు ఆంధ్ర మూలాలున్న పార్టీలను ఏ మేరకు ఆదరిస్తారనేది ఒక పెద్ద ప్రశ్న. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ తనకున్న ప్రజాదరణను నమ్ముకొని ధీమాగా ముందుకు సాగుతున్నారు. కేంద్ర పెద్దల ఆశీస్సులు ఎలాగూ ఉన్నాయనే నమ్మకం జనసేన కేడర్లో ఉత్సాహాన్ని నింపుతుంది. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూ క్లీన్ పాలిటిక్స్ నినాదంతో ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారు. తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ పై జనసేన పార్టీ సరికొత్త అధ్యాయాన్ని లిఖించడానికి సిద్ధమవుతుంది. చంద్రబాబు నాయుడు సైలెంట్ వ్యూహం, పవన్ కళ్యాణ్ దూకుడు కలగలిసి కొత్త సమీకరణాలకు తెరతీశాయి. ఒకరి వ్యతిరేకతను మరొకరి ఇమేజ్తో కవర్ చేస్తూ ఇద్దరు నేతలు ముందుకు సాగుతున్నారు. ఈ వ్యూహం వెనుక బీజేపీ అగ్రనాయకత్వం యొక్క ఆలోచనలు స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి. హఠాత్తుగా మారిన పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ తెలంగాణ పార్టీలకు పెద్ద సవాల్గా మారింది. అందుకే కాంగ్రెస్ అధికార పార్టీలు సైతం జనసేన కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టాయి. సినిమా గ్లామర్ ఓట్లుగా మారుతుందా లేదా అనే పాత సిద్ధాంతాలకు పవన్ కళ్యాణ్ స్వస్తి చెప్పాలనుకుంటున్నారు. నికార్సైన సిద్ధాంతాలతో తెలంగాణ సమాజంలో తనదైన ముద్ర వేయాలని ఆయన తపిస్తున్నారు. పొత్తుల దౌత్యంతో తెలంగాణలో అధికార పీఠాన్ని దక్కించుకోవాలనేది ఈ కూటమి అసలు లక్ష్యం. ఈ క్రతువులో పవన్ కళ్యాణ్ పోషిస్తున్న పాత్ర అత్యంత కీలకమైనదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతి అడుగులోనూ వ్యూహాన్ని ప్రదర్శిస్తూ ప్రత్యర్థులకు మైండ్ గేమ్లో పవన్ సవాల్ విసురుతున్నారు. ఏదేమైనా తెలంగాణ రాజకీయ క్షేత్రంలో పవన్ కళ్యాణ్ ఎంట్రీతో సరికొత్త సమీకరణాలు మొదలయ్యాయన్నది మాత్రం నిజం. తెర వెనుక బీజేపీ అల్లిన వ్యూహం, స్క్రీన్ ముందు జనసేనాని చూపిస్తున్న దూకుడు రాబోయే ఎన్నికల్లో ఎలాంటి సంచలనాలకు దారితీస్తాయో చూడాలి. మరి పవన్ కళ్యాణ్ వేస్తున్న ఈ వ్యూహాత్మక అడుగులు తెలంగాణ గడ్డపై ఎంతవరకు వర్కౌట్ అవుతాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే.